రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు బాగానే ఉన్న పరిశ్రమ ఈ రోజు ఎందుకు ఇలా కుదేలైపోతుంది? కేవలం ఈ పాలకులకి మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద శ్రద్ధ లేకపోవడమే కారణం. నమస్తే, నేను భవ్య. 131వ రోజు పాదయాత్ర జగన్ నినాదాల మధ్య కొనసాగింది. ఖమ్మం జిల్లా పాలేరు, మధిర నియోజకవర్గాల్లో షర్మిల నడిచారు. పాలేరు నియోజకవర్గంలో ప్రారంభమైన పాదయాత్ర ఆటోనగర్లో ముగిసింది. మధిర నియోజకవర్గం ముదిగొండలో గ్రానైట్ యజమానులు, కార్మికులతో షర్మిల రచ్చబండ నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. 131వ రోజు పాదయాత్రలో పాల్గొన్న మహిళలు వచ్చేది జగనన్నే అని నినదించారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు బాగానే ఉన్న పరిశ్రమ ఈ రోజు ఎందుకు ఇలా కుదేలైపోతుంది? కేవలం ఈ పాలకులకి మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద శ్రద్ధ లేకపోవడమే కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తమ తరఫున పోరాడాలని గ్రానైట్ యజమానులు, కార్మికులు షర్మిలను కోరారు. కరెంటు సరిగా లేకపోవడంతో కూలీ సరిగా పడటం లేదని కార్మికులు అంటే అన్ని నష్టాలే అని యజమానులు చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో గ్రానైట్ యజమానులు, కార్మికులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. నెలలో 10 నుంచి 12 రోజులు ఈ గ్రానైట్ పరిశ్రమకు కరెంట్ ఇస్తున్నారని యజమానులు షర్మిల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. 2009-10లో గ్రానైట్ ఫ్యాక్టరీకి 1,20,000 నుంచి 1,30,000 వచ్చేదని, ఇప్పుడు 10 నుంచి 12 రోజులకే దాదాపు 2 లక్షల రూపాయల బిల్లు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రేట్లు పెంచడం వలన బయ్యర్లు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని తెలిపారు. మైనింగ్ రాయల్టీ కూడా గతంలో 1,700 రూపాయలు ఒక క్యూబిక్ మీటర్ ఉండేది మేడం. అదే ఇప్పుడు ఈ రోజు 2,000 రూపాయలు చేశారు మేడం. ఆ రోజు 2009లో రాజశేఖర రెడ్డి గారు ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది, ఈ చిన్న తరహా పరిశ్రమ దీన్ని గుర్తించకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 1,700 ఉన్నటువంటి రాయల్టీని 40% సబ్సిడీ ఇచ్చేసేసి 1,050 రూపాయలు చేశారు మేడం. ఈ రోజు మేము ఆ రోజు 30 రోజులు నడిపించినప్పుడు క్యూబిక్ మీటర్ కు వచ్చేసి 1,000 రూపాయలు కట్టేవాళ్ళం మేడం. ఈ రోజు 10 రోజులు నడిపిస్తున్నా గానీ 2,000 రూపాయలు కడుతున్నాం మేడం రాయల్టీ కూడా. దానివల్ల రాయల్టీ పెరిగింది, విద్యుత్ డబుల్ అయిపోయింది మేడం. అసలు నడిపించే పరిస్థితి కూడా లేదు మేడం. దీనికి తోడు మళ్ళా మాకు ఏవైతే క్వారీలు ఉన్నాయో ఈ క్వారీలన్నీ కూడా ఖమ్మము, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఉన్నటువంటి క్వారీలన్నీ కూడా 1 హెక్టార్ 2 హెక్టార్స్ స్మాల్ క్వారీస్ మేడం. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. బయట వేరే జిల్లాలతో పోలిస్తే, చీమకుర్తి, ఒంగోలు, కరీంనగర్ తో పోలిస్తే అవన్నీ కూడా పెద్ద డైక్లు అవడం వల్ల పెద్ద క్వారీలు మేడం. అవి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసేసి డొమెస్టిక్ మార్కెట్ చిన్న తరహా పరిశ్రమ కాబట్టి వాటితో కంపేర్ చేసి ఇక్కడ రకరకాల నిబంధనలు పెట్టేసి ఆ నిబంధనలతోటి కూడా ఈ రోజు పరిస్థితి టోటల్ గా మూసివేత దిశగా సాగుతుంది మేడం. ఇప్పటికే చీమకుర్తి, ఒంగోలు, మార్టూరులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు టోటల్ గా క్లోజ్ చేసి గత 15 రోజులుగా వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో కూడా బ్యాంకు రుణాలు కట్టలేక ఈ అన్ని సమస్యలతోటి దాదాపు 50 ఇండస్ట్రీస్ కి బ్యాంకులు నోటీసులు ఇచ్చి ఇప్పటికే బంద్ చేశారు మేడం. ఇప్పుడు ఉన్నటువంటి 900 ఇండస్ట్రీ గతంలో పావలా వడ్డీ ఉండింది, ఇప్పుడు కూడా పావలా వడ్డీ అని ఇస్తున్నారు. కానీ 2009 తర్వాత చెప్తున్నారులేండి, కానీ ఈ రోజు వరకు కూడా ఒక రూపాయి కూడా రిలీజ్ అవ్వలేదు. ఒక్క ఖమ్మం జిల్లా గ్రానైట్ కి సంబంధించిందే 33 కోట్ల రూపాయల సబ్సిడీ పెండింగ్ ఉన్నది మేడం. లోన్ కూడా ఇవ్వట్లేదు. వైఎస్సార్ హయాంలో 300 రూపాయలకు పైగా కూలీ వచ్చేదని, ఇప్పుడు 100 నుంచి 150 రూపాయలే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కూలీలు. కరెంటు కోతల వల్ల ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని ఉండలేదు. దానివల్ల ఒక రోజు సొంత ఛార్జీలతోనే ఇంటికి వెళ్లిపోవడం జరుగుతుంది. మేము ఖమ్మం జిల్లా గ్రామ మూల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. మాకు కిరాయి ఇళ్లలోనే ఉంటున్నాం. మాకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. 2-3 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం, అవి కూడా ఇవ్వలేదు. ఇల్లు రూములు 2,000 నుంచి 3,000 దాకా ఇల్లు రూములు ఉన్నాయి. ఈ రేట్లు ఉన్నాయి. ఈ వచ్చిపోయే కరెంటు వల్ల మేము ఈ గ్రానైట్ పని చేయలేకపోతున్నాం. చాలా కష్టంగా ఉంది. కిలో బియ్యం 40 రూపాయలు. ఉప్పు పప్పు ధరలు చూస్తే చాలా రేట్లు పెరిగాయి. దీనివల్ల ఈ కరెంటు కోతల వల్ల, ఈ పని లేకపోవడం వల్ల మేము పట్టణం కూడా వెళ్లే పరిస్థితి లేదు అని మేము చెప్తున్నాం.
ఇంతకుముందు రోజుకి 300, 350, 400 అట్లా వచ్చాయి. ఇప్పుడు 200, 150 కూడా రావట్లేదు. రేషన్ కార్డులు, ఇళ్లు కూడా లేవని గ్రానైట్ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సాయపడాలని షర్మిలను కోరారు. రాజా రమేష్, ఖమ్మం జిల్లా, సాక్షి న్యూస్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రానైట్ పరిశ్రమకు న్యాయం జరుగుతుందన్నారు షర్మిల. జగనన్న గ్రానైట్ పరిశ్రమ అభివృద్దికి కృషి చేస్తారని తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండలో గ్రానైట్ యజమానులు, కార్మికులతో షర్మిల రచ్చబండ నిర్వహించారు. రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమ కష్టాలపై షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. కిరణ్ మాటలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు 35 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తానని కోతలు కోశాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 65 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు తెస్తానని మాటలు చెప్పాడు. ఇన్ని మాటలు చెప్పిన ముఖ్యమంత్రి గారు చేతులకు వచ్చేసరికి ఏది చేసి చూపించలేదు. కొత్త పరిశ్రమలు కాదు కదా, కొత్త ఉద్యోగాలు కాదు కదా, ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈ కరెంటు సంక్షోభం వల్ల ఉన్న పరిశ్రమలు కూడా వేల కొద్ది మూతపడిపోయి ఇప్పటికే 20 లక్షల మంది కార్మికులు మన రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డును పడ్డారు. ఈ ప్రభుత్వానికి ఈ పేద ప్రజల ఉసురు తప్పకుండా తగులుతుంది. వైఎస్ఆర్ పార్టీ తరఫున జగనన్న నాయకత్వంలో మేము ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడున్న ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రానైట్ పరిశ్రమకు చేయాల్సిన మేలంతా చేస్తామని వాగ్దానం చేసి చెబుతున్నాం. కరెంటు విషయం అయితేనేమి, మళ్లీ పావలా వడ్డీల లోన్లు అయితేనేమి, సబ్సిడీ విషయాలలో అయితేనేమి తప్పకుండా గ్రానైట్ పరిశ్రమ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. కార్మికులకి ఉపాధి కలిగించడం అయితేనేమి, వారికి ఇల్లులు అయితేనేమి, అన్నలు చెప్పినట్టు వైట్ కార్డులు అయితేనేమి, వారి పిల్లలకు చదువులు అయితేనేమి, పక్కా ఇల్లులు అయితేనేమి, ఇలా ప్రతి విషయంలోనూ కార్మికులకు కూడా అండగా నిలబడడం తప్పకుండా జరుగుతుంది. అంతేకాకుండా గుజరాత్ను కూడా మించేటట్టు ఇక్కడున్న గ్రానైట్ పరిశ్రమను తీర్చిదిద్దడం తప్పకుండా చేస్తాడు జగనన్న. వైఎస్సార్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని షర్మిల చెప్పారు. కన్న తండ్రిలా ఆలోచించారు కాబట్టే ₹1 కూడా ఛార్జీలు పెంచలేదన్నారు. జగనన్నను ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. ఖమ్మం జిల్లా, సాక్షి న్యూస్. నాన్నగారు లేకపోవడంతో ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా అంటూ వృద్ధుడు షర్మిల దగ్గర కన్నీరు పెట్టుకున్నారు. కష్టాలు దీర్ఘకాలం ఉండవని చెప్పారు. మహిళలు ఉత్సాహంగా మరో ప్రజాప్రస్థానంలో పాల్గొనడానికి వస్తున్నారు. షర్మిల నడిచే దారుల వెంట నిలబడి కరచాలనం చేసి వెళ్తున్నారు. మీరు గెలవాలమ్మా అంటూ మహిళలు షర్మిలను ఆశీర్వదిస్తున్నారు. గుండెలకు హత్తుకుని దీవిస్తున్నారు. సుభాష్, ఖమ్మం జిల్లా, సాక్షి న్యూస్.
మరో ప్రజా ప్రస్థానంలో కళాకారులు పాడుతున్న పాటలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలిపై పాడే పాటలను ప్రజలు ఆసక్తిగా వింటున్నారు. మరో ప్రజా ప్రస్థానంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు బాగానే ఉన్న పరిశ్రమ ఈ రోజు ఎందుకు ఇలా కుదేలైపోతుంది? కేవలం ఈ పాలకులకి మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద శ్రద్ధ లేకపోవడమే కారణం. అప్పుడు బాగానే ఉన్న పరిశ్రమ ఈ రోజు ఎందుకు ఇలా కుదేలైపోతుంది? కేవలం ఈ పాలకులకి మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద శ్రద్ధ లేకపోవడమే కారణం. వికలాంగ బాలుడికి సైకిల్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలను ఆదేశించింది షర్మిల. మరో వృద్ధురాలికి రాజన్న రాజ్యంలో 700 రూపాయల పింఛన్ హామీ ఇచ్చింది. షర్మిల పాదయాత్రకు మహిళలు హారతులు పట్టారు. ఈ బాలుడికి పోలియో సోకి నడవలేని పరిస్థితి. సమస్యను షర్మిల దృష్టికి తెచ్చారు నేతలు. షర్మిల వెంటనే ఈ బాలుడికి బండి ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలకు సూచించారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు పింఛన్ వచ్చింది. ఇప్పుడు రావట్లేదు. షర్మిలక్క గారు బండి ఇప్పిస్తున్నారు. మళ్ళీ జగనన్న సీఎం కావాలి. ఆనందంగా ఉంది. ఏం చేస్తావు బండితో? తిప్పుకుంటా స్కూల్కి వెళ్తాను. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీ ఇద్దరికి కలిపి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ పెట్టా గానీ ప్రజలు ఆదరణ చాలా బాగా ఉంది. మీరు ఏం చేయలేరు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం తథ్యం, రాజన్న రాజ్యం రావటం తథ్యం అని మేము చెప్తాం. వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానమే తమను షర్మిల వెంట నడిపిస్తోందని ఖమ్మం జిల్లా ప్రజలు చెబుతున్నారు. సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుందని చెప్తున్నారు ఆ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. షర్మిల పాదయాత్రలో వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్తున్న జిల్లా నేతలతో కలిసి మా కరెస్పాండెంట్ మరిన్ని వివరాలు అందిస్తారు. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో పాదయాత్రకు సంబంధించి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పాదయాత్రకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో షర్మిల చేస్తున్న పాదయాత్ర పట్ల ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ఇది 4వ రోజు ఖమ్మం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిలమ్మ గారు చేస్తున్న పాదయాత్ర ప్రజలలో ఊహించిన దానికంటే అన్యోన్యమైన స్పందనతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రజలకు చేసిన అన్ని అభివృద్ది కార్యక్రమాలను చెప్పుకుంటూ షర్మిలమ్మ గారికి
కింద నడవనీయకుండా ప్రజలు తమ ఈపు చూసుకుంటూ నడిపిస్తున్నారు. అంత ప్రజానీకం, బ్రహ్మాండమైన ప్రజానీకం వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి కావాలమ్మా, జగనన్న ఎప్పుడు బయటకు తీసుకొస్తారమ్మా, జగనన్నని మాకు ఎప్పుడు చూపిస్తున్నారమ్మా అని షర్మిలమ్మని ప్రతి వ్యక్తి, ప్రతి బడుగు బలహీన మైనార్టీ వర్గాలు అందరూ, ప్రతి మనిషి కూడా షర్మిలమ్మని కోరుతున్నారు. తప్పనిసరిగా వస్తారని, మీ కష్టాలు తీరుస్తారని షర్మిలమ్మ ప్రతి వారికి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మరింత ప్రబలంగా కనిపించి రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో ఇంకా ఉధృతంగా జరుగుద్దని నేను ఆశిస్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకి, ఇవాళ షర్మిలమ్మ గారి పాదయాత్రకి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఆ రోజు కిరాయి ఇచ్చి, రోజువారీ కూలీ ఇచ్చి వారు ప్రజల్ని చేర్చుకొని పాదయాత్ర చేశారు. ఈ రోజు వచ్చే ప్రజా స్పందన చూస్తే ప్రతి పౌరుడికి, ప్రతి ఖమ్మం జిల్లా వాస్తవుడికి ఉన్న స్పందన స్పష్టంగా కనిపిస్తుందని మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఇప్పుడున్నటువంటి దరిద్రం మాలినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మా అందరి గురించి, మా మంచి గురించి, మా సంక్షేమం గురించి, మా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, చదువుల గురించి ఆలోచన చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి మళ్లీ రాజన్న రాజ్యం రావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే మా బాధలు, మా ఇబ్బందులు పోతాయనేటటువంటి కాంక్ష, కోరిక వాళ్ళలో కనపడతా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఖమ్మం పార్లమెంటులో, అదేవిధంగా మైబాదు పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా విజయ దుందుబి మోగించడానికి సిద్ధంగా ఉందని ఈ పాదయాత్ర ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాజకీయ అనిశ్చితి నెలకొందని, పేద ప్రజలకు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా నిర్వీర్యంగా మారిపోయాయని, ప్రస్తుత కిరణ్ సర్కారు వాటన్నింటిని తుంగలో తొక్కి విస్మరిస్తుందని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో సుభాష్, సాక్షి టీవీ, ఖమ్మం. ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రకు మద్దతుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వైఎస్ఆర్ అభిమానులు తరలి వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగినన్నాళ్లు షర్మిల అడుగులో అడుగేస్తామంటున్నారు. వైఎస్ఆర్ ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని షర్మిల పాదయాత్రలో పాల్గొంటున్న వైఎస్ఆర్ అభిమానులు చెబుతున్నారు. పక్క జిల్లా వరంగల్ జిల్లా నుంచి రావటం జరిగింది. ఆ యొక్క ప్రజా స్పందన చూస్తుంటే నాకు అనిపిస్తుంది, త్వరలోనే మన జగనన్న ముఖ్యమంత్రి కావటం ఖాయం అనేది మాకు తెలియవస్తుంది. ఈ ఖమ్మం జిల్లా జగనన్న కిల్లాగా తయారవుద్దని ఖచ్చితంగా చెప్తున్నాను. అంతేకాదు ఈ ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఖచ్చితంగా మాకు అనిపిస్తుంది. ఈ యొక్క పాదయాత్ర విజయవంతం కావటం కోసం ఈ ఖమ్మం జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్న వారికి మా అందరికీ వైఎస్ఆర్పీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్ని కుట్రలు కుయక్తులు చేసినా కూడా జగనన్న ఉదయించే సూర్యుల్లా బయటికి వస్తారు. జగనన్న విజయాన్ని ఎవరు ఆపలేరనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో జగనన్న అధికారంలో వస్తారు, రాజన్న రాజ్యం స్థాపిస్తారు అనేసి కోరుకుంటూ జగనన్న బయటకు వచ్చే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మహిళలు అంటున్నారు. సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాల రెపరెపల సాక్షిగా షర్మిల మరో ప్రజా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వేలాదిగా వైఎస్ఆర్ అభిమానులు తరలివచ్చి వచ్చేది జగనన్నే అని దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. ఇది వాటి మరో ప్రజా ప్రస్థానం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.
రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు బాగానే ఉన్న పరిశ్రమ ఈ రోజు ఎందుకు ఇలా కుదేలైపోతుంది? కేవలం ఈ పాలకులకి మన రాష్ట్రం మీద, మన ప్రజల మీద శ్రద్ధ లేకపోవడమే కారణం.